హాయ్ అండి. ఉదయాన్నే లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి హడావిడి లేకుండా ఈ ఒక్క సీజన్‌లో మాత్రమే దొరికే మామిడికాయతో 2 రకాల రెసిపీస్‌ని తక్కువ టైంలోనే వండుతుంటేనే ఆ వాసనకు తినాలనిపించే అంత టేస్టీగా ఉండే ఈ 2 రకాల రెసిపీస్‌ని చాలా సులువుగా చేసుకోవచ్చు. మొదటగా వచ్చేసి మామిడికాయ పులిహోర. గుమగుమలాడుతూ నోరూరించే మామిడికాయ పులిహోర. దీనికోసం 2 మీడియం సైజ్ మామిడికాయలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పైనున్న చెక్కును తీసేయాలి. పొట్ట అలాగే ఉంచుకొని తురుముకొని పులిహోర చేశారంటే పులిహోర వగరుగా వస్తుంది, అంతగా టేస్ట్ బాగుండదు. ఇలా పైనున్న చెక్కంతా తీసేయాలి. రెండింటికి చూడండి, ఇలా శుభ్రంగా పైనున్న చెక్కంతా తీసిన తర్వాత కుడుకలు తురుముకునేది ఉంటుంది కదండి, ఆ మెషిన్కి చిన్న రంధ్రాలు కాకుండా ఇలా మీడియం సైజు ఉండే రంధ్రాల వైపే తురుముకోవాలి. అప్పుడే తురుము చక్కగా వస్తుంది. చిన్న రంధ్రాల ఉన్న సైడ్ తురుముకోవడం వల్ల తురుము అంతా పర్ఫెక్ట్గా రాదండి. 2 మామిడికాయలను పూర్తిగా తురుముకోండి. ఇదంతా తురుముకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. నేను తీసుకున్న 2 మామిడికాయల తురుము నాకు 1 కప్పు వరకు అయిందండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇది సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళు ఇంకా 2 మామిడికాయలను ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 10 లేదా 15 మిరియాలు, 7 లేదా 8 కాజులు. ఇందులో కాజులు పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు చక్కగా వేగుతాయి. నేను తీసుకున్న రైస్కి పోపులు సరిపోతుంది. మీరు రైస్ ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు ఈ పోపులు డబుల్ క్వాంటిటీలో వేసుకోండి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువను వేసుకోండి. ఇంగువ నచ్చని వారు స్కిప్ చేసేయండి, కానీ ఇంగువ వేసుకుంటేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమును వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తురుమును 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు మగ్గించకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు మగ్గించడం వల్ల పులుపు తగ్గిపోతుందండి. పులుపు తగ్గిపోయి మన నార్మల్ పోపన్నం లాగానే ఉంటుంది. పులిహోర పుల్లగా ఉండాలి అని అంటే 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిసేలా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కొంచెం మగ్గిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వండుకున్న అన్నాన్ని వేసుకోండి, లేదా నైట్ మిగిలిన అన్నాన్నైనా వేసుకోవచ్చు. పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే సరిపడా వేసుకోండి. మీకు ఒకవేళ పులుపు కూడా తక్కువగా ఉంది అనిపిస్తే పచ్చిమిరపకాయ తురుము 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మగ్గించుకొని అవసరం లేదండి, నేరుగా కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా పోపు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయను తినడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంతే అండి, గోగుమలాడుతూ నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ అయింది. ఇప్పుడు రెండోది వచ్చి మామిడికాయ రైస్ అండి. ఎప్పుడు మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోరనే కాదండి, ఇలా మామిడికాయ రైస్ కూడా చేసుకోవచ్చండి. డిష్లో కూడా ఏమాత్రం తగ్గదండో, సూపర్గా ఉంటుంది. దీనికోసం 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. 1 గ్లాస్ రైస్ ఇద్దరికి సరిపోతుందండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి రైస్ క్వాంటిటీ పెంచుకోండి. మీరు ఏ కప్పుతో రైస్ని తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి. వాటర్ని పోసి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ని పడబోసి మునిగేంత వరకు వాటర్ని పోసి అరగంట సేపు నాననివ్వండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మామిడికాయలని చిన్న ముక్కలా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఏ ఆకారంలో కావాలో ఆ ఆకారంలో కట్ చేసుకోండి. నేను ఇలా పొడుగుగా కట్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కల్ని కొంచెం మందంగా కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోకండి. సన్న ముక్కలా కట్ చేసుకోవడం వల్ల కలుపుతున్నప్పుడే ముక్కలు విరిగిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం మందంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ ఉల్లికాడలు వేసుకోండి. ఉల్లికాడలు పూర్తిగా ఆప్షన్లోనే, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిగడ్డను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ మగ్గేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఉల్లిగడ్డ కలర్ మారిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు. అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోండి.
టమాటాలతో పాటు ఇలా మసాలాలు వేయడం వల్ల మసాలాలు మాడకుండా ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే టీ గ్లాస్ వాటర్ను కూడా పోసుకోవచ్చు. ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ముక్కలకు పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరోసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బియ్యాన్ని 1 నిమిషం పాటు ఇందులోనే ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఆయిల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మామిడికాయ రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ను పోసుకోండి. ఒకవేళ మీరు కొత్త బియ్యం అయితే 2 గ్లాసులు సరిపోతుంది. పాత బియ్యం తీసుకుంటే 2.5 గ్లాసుల వాటర్ని పోసుకోండి. కలుపుకొని మూత పెట్టి మంటను హై ఫ్లేమ్ మీదనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రైస్ ఇలా 50% ఉడికిన తర్వాత నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, అన్నం పువ్వులాగా ఇలా విచ్చుకొని పైకి లేచినట్టుగా కనబడితే మీకు మామిడికాయ రైస్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మామిడికాయతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా మామిడికాయ రైస్ ట్రై చేయండి. తిన్న కొద్దీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.